ఒక నాయుడు అని పేరు పెట్టుకుంటాం, టీడీపీని తిడతాం. కమ్మ అని పేరు పెట్టుకుంటాం, అలాగే జనసేన తిడతాం. ఇట్లాగే ఇంకో పేరు పెట్టుకుంటాం, వైఎస్ఆర్సీపీని తిడతాం. ఇది ఒక ఆనవాయితీ కింద, ఒక దరిద్రపు అలవాటు కింద మారిపోయింది. ఒక్కడికి కూడా వాళ్ళలో ఒక్కడికి కూడా వాళ్ళ ప్రొఫైల్ ఏంటో కనపడదు. అందరు ప్రొఫైల్స్ లాక్ అయి ఉంటాయి. మరి ఈ పరిస్థితి ఇట్లా ఉన్నప్పుడు, ఇంత ఘోరంగా ఒక సోషల్ మీడియా ప్రవర్తన ఉన్నప్పుడు ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడం కూడా చాలా కష్టం. ఎందుకంటే దానికి మొన్నే చూస్తున్నాం. ఇప్పుడు జూపుడు గారి బాగా తెలుసు, అలాగే చందు సాంబశివరావు గారు గుంటూరు ఆయన కాబట్టి. ఇప్పుడు అమరావతి తీసుకోండి, నాకు తెలిసి అమరావతిలో చాలా ప్రాంతం మెట్ట ప్రాంతం. ఆ కృష్ణా నది ఒడ్డునయ్యి తప్ప మిగిలినది మెట్ట ప్రాంతాలు. ఇవేమి వర్షానికి వాటికి మునిగే పరిస్థితి లేదు. అక్కడ ఏమని ప్రచారం చేశారు సోషల్ మీడియాలో? అక్కడ కొండవీటి వాగు పొంగి పొరలుతుంటే దానిని తీసుకెళ్లిపోయి గుంటూరు ఛానల్లో కలిపి అదేదో ఇదేన్ని ఇంకొక ప్రాంతాన్ని ముంచేశారని చెప్పి ప్రచారం చేశారు. తీరా చూస్తే అసలు అది ఆ ఛానల్నే వదలలేదు, దాంట్లో నీళ్ళు తీసుకొస్తున్నా నదిలో ఎత్తిపోస్తున్నారు. అలాగే ప్రకాశం బ్యారేజీ గేట్ కొట్టుకుపోయిందని ప్రచారం. ఇటువంటి వాటి మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఇది జనాలని ఇప్పుడు మభ్య పెడతాం కాదు, ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోయిందని ప్రచారం చేసిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైనాయి సార్. ఎఫ్ఐఆర్ కాదు, తీవ్రమైన చర్యలు ఉండాలి అటువంటి వాళ్ళ మీద. ఇది అలవాటు అయిపోయింది ఇట్లా. నేననేది ఒకటి, ఇప్పుడు ఇందాక సరే మీరు అన్నారు కదా, పార్టీల పరంగా ఎవరి పార్టీని వాళ్ళు సమర్థించుకుంటారు. జూపుడు గారు పెద్ద మనిషి కాబట్టి చాలా వరకు ఒప్పుకున్నారు. కాకపోతే కొన్ని ఒప్పుకోలేదు. ఏంటంటే ఆయన ఏదో లోపల తిట్టారో లోపల కోపడ్డారో ఇది కాదు. ఇప్పుడు రేపు చంద్రబాబు గారు లోపల కోపడ్డాను అన్నాను అనుకోండి, చంద్రబాబు గారు, అది కుదరదు. కాదు ఇక్కడ ఇప్పుడు జూపుడు గారు కాదు, ప్రసాద్ గారు, శివరాం ప్రసాద్ గారు, జూపుడు గారు చాలా తెలివిగా మీరు అన్నట్టు చంద్రబాబు గారు కాన్ఫరెన్స్ నిర్వహించి దాని మీద సీరియస్ ఉన్నారంటే ఒప్పుకోలేదు. జగన్ గారు మాత్రం లోపల తిట్టేశారు అని చెప్తున్నారు. అంటే సమర్థించుకోవాలి, తప్పదు కదా. కాకపోతే ఇక్కడ ఒకటి ఇదేంటంటే ఖచ్చితంగా నైతిక విలువలకు సంబంధించిన విషయం. రాజకీయాల్లో నైతిక విలువలు ఉండాలా అక్కర్లేదా? నైతిక విలువలు లేకపోతే ఏం రాజకీయం? ఇవాళ ఈ ప్రశ్నించేటప్పుడు గోరంట్ల మాధవ్ గారు కానీ, అలాగే నెల్లూరు ఎమ్మెల్యే మినిస్టర్ గారు కానీ, అలాగే మన అంబటి రాంబాబు గారు కానీ గతంలో మాట్లాడిన మాటలేంటి, చేసిన చర్యలు ఏంటి, వాళ్ళకి ప్రమోషన్ ఇచ్చారా, డిమోషన్ ఇచ్చారా? ఇవన్నీ జరిగిన తర్వాతే కదా మంత్రి అయ్యాడు ఆయన. అది మనం ఏ విధంగా మనం సమాజానికి ఏమని సందేశం పంపిస్తున్నాం? ఒక పార్టీగా, ఒక పార్టీ తరఫున ఏమని సందేశం పంపిస్తున్నాం? ఇవాళ మనం డిమాండ్ చేయొచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి పనులు చేసిన వాళ్ళ మీద మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, తీసుకుని తీరాలని డిమాండ్ చేయొచ్చు. అవును, చేయాలి కూడా. ఎందుకంటే ఒకళ్ళిద్దరి మీద చర్యలు తీసుకుంటే ఇటువంటి తర్వాత రిపీట్ అవ్వదు. ఇవాళ రాజకీయంలో దురదృష్టవశాత్తు లాంగ్ టర్మ్ పాలిటిక్స్ చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు జూపిడి గారు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉద్యమాల్లో ఉన్నారు, పాలిటిక్స్ లో ఉన్నారు. అలాగే మన చందు సాంబశివరావు గారు ఉన్నారు, ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్నారు. ఏంటి వాళ్ళు ఏమనుకుంటారు? తప్పు చేస్తే రేపు ప్రజల్లో మనం చులకన అయిపోతాం, మళ్ళా మనం ఎలక్ట్ అవుతాం అవలేమో, లేకపోతే రాజకీయాల్లో ఉండమో. కాబట్టి మనం నైతికంగా పర్ఫెక్ట్ గా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నీతిగా ఉండాలి అని ప్రయత్నం చేస్తారు. దాని మూలన ఏంటంటే ఇటువంటివి జరగవు. ఇవాళ ఏంటి, మొన్న డబ్బు రాజకీయాలు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో బాగా డబ్బులు పెట్టేస్తారు, ఎలక్షన్స్ లో వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తారు. కాబట్టి 100 కోట్లు ఉన్న వాళ్ళు 200 కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు ఎమ్మెల్యేలు గాను ఎంపీలు గాను అవ్వాలి. కాబట్టి ఊరు పేరు లేనాళ్ళని, ప్రజాబలం లేనాళ్ళని, ప్రజల్లో క్షేత్రస్థాయిలో అసలు వాళ్ళు ఎవరో ముక్కు మొహం తెలియని కూడా తీసుకొచ్చి సీట్ ఇచ్చి గెలిపించారు. అయితే ఆ గెలుపు వాళ్ళ గెలుపు కాదు. నిజానికి ఆ గెలుపు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు చేసిన ప్రయత్నాలు కానీ, లేకపోతే ఆయన మీద ప్రజల్లో పెళ్ళుకున్న ఆగ్రహం కానీ, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయటం, అలాగే కూటమి మొత్తం ఈ 3 పార్టీలు కూటమిగా ఏర్పడటం వలన ప్రజలకు ధైర్యం ఏర్పడటం, వీటిలన్నిటి మూలాన అంత అపూర్వ విజయం సాధ్యమైంది తప్ప
ఇది అక్కడ ఉన్న క్యాండిడేట్లు గొప్పతనం కాదనేది క్యాండిడేట్లు గుర్తుంచుకోవాలి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందులో వాళ్ళ 100% వాళ్ళ గొప్పతనం కాదు, కేవలం దీని మూలనే గెలిచామనేది గుర్తించాలి. ఎందుకని గెలిచారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారి విధానాలు, ఆ పార్టీలో జరిగిన అవకతవకలు, లేకపోతే ప్రజలకు వ్యతిరేకంగా జరిగిన ఈ ఎమ్మెల్యేలు చేసిన కొన్ని చర్యలు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా బ్రహ్మాండంగా మరి ఏది సంక్షేమ పథకాలు అమలు చేశారు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు అన్నారు. అందరికన్నా ఎక్కువగా అమలు చేయగలిగారు. చేసినా కానీ ఎందుకు ఓడిపోయారు? కారణం లోకల్ గా ఉన్న ఎమ్మెల్యేల మీద కానీ ప్రజాప్రతినిధుల మీద కానీ ఉన్న పాపం. అది గుర్తించకుండా ఇవాళ ఇక్కడ కూటమి పార్టీల్లో ఉన్న ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు ఏమి పట్టించుకోకుండా ఎంత ప్రజలకి ఆగ్రహానికి గురయ్యే విధంగా అవినీతిలో మునిగి తేలుతున్నారు చాలా మంది. అది తెలుసు. దీని మూలన ఏమైంది? మీకు ఒక సర్వేలో కూడా దాదాపు 78 మంది ఎమ్మెల్యేల మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో. అది డేంజరస్, ఏది చాలా ప్రమాదకరమైన సంకేతం. అది లేకుండా కట్ చేయాలంటే మీరు ఇటువంటి చేసిన వాళ్ళ మీద ఒకళ్ళిద్దరి మీద తీవ్రమైన చర్యలు చంద్రబాబు నాయుడు గారు కనుక తీసుకుంటే ఈ చర్యల మూలన మిగిలిన వాళ్ళు కూడా సరైన దారిలో ఉంది ఒక సజావుగా ప్రవర్తించడం వల్ల ఏమవుతుందంటే అప్పుడు పార్టీ కూడా దారిలో పడుతుంది. ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే ఇవాళ సంక్షేమమే మీకు గెలిపిస్తుంది అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ చూసుకుంటే ఈ సూపర్ 6 పథకాల అమల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ సంక్షేమం అమలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు చేస్తున్న పనుల వలన వచ్చే వ్యతిరేకతను ఎవరు భరిస్తారు? ఖచ్చితంగా ప్రభుత్వమే భరించాలిగా వ్యతిరేకతని. ఖచ్చితంగా ఆ వ్యతిరేకత పార్టీల మీద వస్తుంది, పార్టీల మీద, ప్రభుత్వం మీద. కాబట్టి వాళ్ళని సంస్కరించాల్సిన అవసరం, వాళ్ళని దారిలో పెట్టాల్సిన అవసరం, అవసరమైతే ఒకళ్ళిద్దరిని వదులుకుని వీళ్ళు మీకు పార్టీతో సంబంధం వదులుకుని తీవ్రమైన చర్యలు తీసుకుంటే మొత్తం పార్టీ మొత్తం ట్రాక్ లో పడుతుంది. పార్టీ మొత్తం ఒక లైన్ లోకి వచ్చి సరైన పద్ధతిలో ఉంటారు తప్ప ఇవాళ నిజంగా చెప్తున్నాను నేను, తెలుగుదేశం పార్టీ ఇవాళ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు కానీ తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిని పాటించట్లా. తెలుగుదేశం పార్టీ స్ఫూర్తిని ఏ ఉద్దేశంతో అయితే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు పెట్టారో, తర్వాత చంద్రబాబు నాయుడు గారు నడిపిస్తున్నారో ఆ స్ఫూర్తిని మాత్రం వీళ్ళు కొనసాగించట్లా. అవినీతిలో మునుగు తేలుతున్నారు చాలా మంది ఎమ్మెల్యేలు. అవసరమా? దానికి ఏం చెప్తున్నారు? మేము డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి 100 కోట్లు ఖర్చు పెట్టాం, ఆ 100 కోట్లు తీసుకోవాలి, మళ్ళీ వచ్చే ఎలక్షన్ 100 కోట్లు కావాలి, మళ్ళీ జేబులోకి 100 కోట్లు, 300 కోట్లు సంపాదించడానికే